స్వామియే శరణమయ్యప్ప. కోట్లాది అయ్యప్ప భక్తులకు శతకోటి వందనాలు. ఈరోజు ఉత్తరా నక్షత్ర సందర్భంగా నీగానమే నా ప్రాణం 33వ వేదిక ఖమ్మం పట్టణంలో భక్తరామదాసు కళాక్షేత్రంలో ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై సాయంకాలం 6 గంటల దాకా అంటే 12 గంటలు విరామం లేకుండా అఖండ భజన కార్యక్రమం. 4 రాష్ట్రాల కళాకారులు భజన బృందాలు ఇక్కడ ఈ వేదికకు వస్తున్నారు. ఇప్పటికే చాలామంది మహిళామూర్తులు వాళ్ళ బృందాలు చాలామంది ఇక్కడ వచ్చి ఈ పాట కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం 32 వేదికలు దిగ్విజయంగా 3 రాష్ట్రాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఈరోజు 33వ వేదిక, 34వ వేదిక మాది నిర్మల్ జిల్లా అయ్యప్ప స్వామి కడతాల్ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉంది. ఇలా వరుసగా చిట్ట చివరి దాకా ఈ సంవత్సరం అంటే దీక్షా కాలం నవంబర్ నుంచి ప్రారంభమవుతుంది, జనవరికి ముగిస్తుంది. మా కార్యక్రమం ఫిబ్రవరి నుంచి ప్రారంభమై అక్టోబర్ దాకా అయ్యప్ప భక్తులను అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొని ఈరోజు దాదాపు ఏ పండుగ లేదు కానీ ఈరోజు ఒక పండుగ వాతావరణం లాగా నెలలో ఒకరోజు ఇలాంటి వాతావరణం ప్రతి జిల్లాల్లో హిందూ సత్సాంప్రదాయాన్ని కాపాడడానికి, హిందూ శక్తిని పెంచడానికి, హిందూ యొక్క భావాన్ని, సంస్కృతి, సాంప్రదాయాన్ని కాపాడడానికి ఇలాంటి వేదికలు మేము ఎన్నో కార్యక్రమాలు ఇవే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు మనం చేస్తున్నాం. అందులో భాగంగా ప్రతి ఉత్తరా నక్షత్రం రోజు ఇలాంటి కార్యక్రమం ముఖ్యంగా మా ఉద్దేశం అయ్యప్ప పడి పూజతో సహా ఈ కార్యక్రమాన్ని మేము చేస్తాం. 6 గంటల దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. 6 గంటల తదుపరి ఇందులో ఎంతమంది అయితే పాల్గొన్నారో వారికి అందరికీ కూడా గౌరవ సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత పడి పూజ మహోత్సవంతో ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, మళ్ళీ అల్పాహారము, ఆ తర్వాత రాత్రి పడి పూజ అయిపోయినాక కూడా వారికి అల్పాహారం పెట్టేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాం. ఇదొక పండుగ వాతావరణంలాగా ప్రతి ఎంత తక్కువన్నా 1000-2000 మంది దాకా ఈ సమూహం రావడం, పాడడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అయ్యప్ప దీక్షలోనే 40 రోజులే కాదు, అయ్యప్ప అయ్యప్పనే నిత్యం ఆరాధించవచ్చు, ఆయన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాడవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మేము టేకప్ చేస్తున్నాం. ప్రతి జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్న ముఖ్య భూమిక దీంట్లో సమితి కుటుంబ సభ్యులది. ఆయా జిల్లాల్లో ఉన్న అధ్యక్షులు, కార్యదర్శి, పిఎస్టీ వీళ్ళందరూ కూడా దీంట్లో సాంస్కృతిక విభాగం చేశాం. కళాకారుల గురించి మేము ఎందుకంటే ఆలోచించామంటే సాంస్కృతిక విభాగం ద్వారా మేము చేసింది ఏంటంటే కళాకారులు పాడంగానే ఓ చప్పట్లు కొట్టేసి వాళ్ళకి ఆనందించడం కాదు, కళాకారులని ఆదుకోవాలన్న సదుద్దేశమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పటికీ 400 పైచిలుకు కళాకారులను వేదిక మీద పరిచయం ఉన్న వ్యక్తిని పరిచయం చేయడం కాదు, పరిచయం లేని వ్యక్తిని గ్రామ ప్రాంతాల్లో ఉన్న కళాకారులను కూడా వేదికిచ్చి ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. దీని యొక్క ముఖ్య భూమిక ఈరోజు ఖమ్మం పట్టణంలో మా అన్నదాన కమిటీ అధ్యక్షులు తాండ్ర రాంప్రసాద్ గురుస్వామి వారందరూ ఇక్కడ నిలబడి వారి కమిటీ సభ్యులందరూ ఎంతో శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. వారందరికీ పేరు పేరున ఎన్నో మండల కమిటీలు వస్తున్నాయి. కోలాహలంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మీడియా మిత్రులు చేయడం ఒక ఎత్తు, 10 మందికి ధర్మ కార్యక్రమాన్ని జనాల్లో తీసుకెళ్లడం మీ వంతు. పొద్దుటి నుంచి చాలా మీడియా మిత్రులు అందరూ వచ్చారు. వారందరికీ కూడా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వ్యవస్థాపకునిగా, ఒక అయ్యప్ప భక్తునిగా, ఒక హిందూగా పుట్టినందుకు గర్విస్తూ ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఆనందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న మీ రాజు దేశపాండే, అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి. స్వామి శరణం. స్వామి